రాజేంద్ర ప్రసాద్ గారు అడిగారు, సనత్ నగర్కి వచ్చే 5 ఏళ్లలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. నేను పుట్టింది ఈఎస్ఐ హాస్పిటల్లో, పెరిగిందంతా సనత్ నగర్లోనేనండి. కాబట్టి నాకు చాలా స్పష్టంగా సనత్ నగర్లో ఉన్న సమస్యలు గత 30 ఏళ్ల నుంచి అవగాహన ఉంది. మొట్టమొదటిగా సనత్ నగర్లో అన్ని రకాల ప్రజలు ఉన్నారు. మీకు చాలా స్లమ్స్ ఉన్నాయి, అట్లానే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నాయి. మీరు స్లమ్స్ నుంచి మొదలు పెడితే చాలా వరకు స్లమ్స్లో వాళ్ళకి ఉండడానికి పక్కా ఇళ్ళు లేవు. వాళ్ళు ఇప్పటికీ కూడా సగం కట్టిన ఇళ్లలో ఉంటున్నారు. సో వాళ్ళందరికీ వెంటనే పక్కా ఇళ్ళు కట్టించి వాళ్ళకి నివాసయోగ్యమైన ప్రదేశాల్లో ఉంచడము. అట్లానే చాలా ఇళ్లలో మరుగుదొడ్లు లేవు. పాపం మహిళలు ఇప్పటికి కూడా మీరు నమ్మరు, హైదరాబాద్లో ఉంటూ కూడా వీడు పొద్దునే 4-5 లేసి తెల్లారక ముందే బయటికి వెళ్లాల్సిన పరిస్థితి, చెంబు పట్టుకుని. సో ఆ పరిస్థితి లేకుండా, అట్లాంటి దయనీయమైన పరిస్థితి లేకుండా సనత్ నగర్లో చేయటము. అట్లానే డ్రైనేజ్ ఫెసిలిటీ బాగాలేదు. ఇప్పటికీ కూడా డ్రైనేజ్ పొంగి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది మీకు ఓల్డ్ పార్టీగడ్డ ఏరియాలో, దాన్ని ఫిక్స్ చేయటము. అట్లానే మీరు చూసుకుంటే కనుక అంబేద్కర్ బస్తీ వెనకాలే ఓపెన్ నాలా ఉంది. ఇప్పటికే 40-50 లక్షలు పోసినా కానీ ఆ డ్రైనేజ్ అట్లానే ఉంటుంది. ప్రతి ఎలక్షన్లో దాన్ని ఫిక్స్ చేస్తామంటున్నారు, కానీ మస్కిటోస్ రావడము, వాన పడినప్పుడు అలా డ్రైనేజ్ పొంగి అంబేద్కర్ బస్తీలోకి రావడం జరుగుతుంది. సో ఆ డ్రైనేజ్ ఓపెన్ నాలాని ఫిక్స్ చేయడము అదొకటి నేను తక్షణం చేసేది. ఇంకొకటి, చాలా వరకు పార్క్స్ ఉన్నాయి సనత్ నగర్లో, కానీ వాటిని సరైన రిస్టోర్డ్ పొజిషన్లో లేవు. వాటికి ఫెన్సెస్ వేయడము, దానివల్ల ప్రజలు పార్క్స్ యూజ్ చేసుకుని దాని వాకింగ్ ప్రదేశాలు చేసుకోవడానికి పార్క్స్ రిస్టోర్ చేసే పని ఒకటి ఉంది. అట్లా కాకుండా మహిళల భద్రత ఒకటి మనం సనత్ నగర్లో చూడాలి. మీరు జెక్ కాలనీలో కానీ కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఏరియాస్లో చూసుకుంటే చైన్ స్నాచింగ్ ఒకటి విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి డిమ్లిట్ ఏరియాస్లో ఎక్కువ లైట్స్ పెట్టించడము, అట్లానే ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఒకటి కావాలనుకుంటున్నాము. సీసీ కెమెరాస్ కూడా ఎక్కువ నెంబర్లో ఏర్పాటు చేస్తే మహిళలకు భద్రత ఒకటి ఉంటుంది మనకి సనత్ నగర్ ఏరియాలో. అట్లానే రోడ్ల పరిస్థితి కూడా మనం కొంచెం బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా ఈ ఇష్యూస్ మీద మేము తప్పకుండా ఫైట్ చేస్తాము. అమ్ముగూడలో పక్కా ఇళ్ళు ఒక ఇష్యూ ఉంది. అట్లానే ఓల్డ్ కస్టమ్ బస్తీలో వాళ్ళకి కబ్రిస్తాన్ అంటే ఒక శ్మశాన వాటికి కావాలని వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ముస్లిమ్స్ అందరూ వాళ్ళు చనిపోయిన సవాళ్ళని ఎక్కడ పెట్టాలో ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ కోసం కబ్రిస్తాన్ ఏర్పాటు చేయడం. శ్యామలకుంట బస్తీ వాళ్ళకి ఎప్పటి నుంచో పక్కా ఇళ్ళు కావాలనుకుంటున్నారు, వాటి కోసం ఫైట్ చేయడం. అట్లా ఇష్యూస్ తీసుకుంటే చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద మేము తప్పకుండా వెంటనే రాగానే ఆ ఇష్యూస్ అన్నిటిని సార్ట్అవుట్ చేస్తాము. ఇది మా హామీ సనత్ నగర్ ప్రజలకి. లోక్సత్తా ఆధ్వర్యంలో ప్రతి మహిళ ఒక పెప్పర్ స్ప్రేగా మారుతుంది. అది మాత్రం